నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. ఇప్పుడున్న జనరేషన్కి తెలుగు చలనచిత్రం అంటే ముందుగా గుర్తొచ్చే పేరు మొట్టమొదటిగా మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి అంతగా ఏం చేసిండు? సరే, తను ఒక కేవలం సినిమా హీరోనా కాదు, దానికి అంతకు మించి తెలుగు ప్రజలు తన ఒక చిరంజీవి అంటే కేవలం ఒక కొనుగోలు కుటుంబానికి కాదు, పూర్తిగా తెలుగు సినిమాని ఆదరించే వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి అనే పేరు తెలియని వారి ఉండరు అని చాలామంది ఉండరు అని కూడా తెలుసు. అంటే అటు దేశ రాజకీయాలనే కాదు, ఇటు తెలుగు చిత్ర పరిశ్రమనే కాదు, అటు తమిళ్ కావచ్చు, హిందీ వివిధ భాషలకు సంబంధించిన సినిమాల్లో నటించడం, అటు దేశ రాజకీయాలను కూడా శాసించేంత స్థాయికి ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి ఈరోజు పుట్టినరోజు. ఖచ్చితంగా తన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఈరోజు ఉంది. అంటే వాస్తవంగా కూడా చిరంజీవి గారు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. మనకు ఆ తరం అంటే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, అప్పట్లో ఆ జనరేషన్లో వాళ్ళే. కానీ చిరంజీవి వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే చిత్రరంగానికి జీవం పోసిన వీరుడు అనే స్థాయిలో ఉంది, ఆయన పేరులోనే ఉంది చిరంజీవి అంటే. ఇంకోటి, చిరంజీవికి ఎటువంటి ఆర్థిక బలం కావచ్చు, అవును, కుటుంబ బలం కావచ్చు, ఎటువంటి బలం లేకుండా తన సినీ ఇండస్ట్రీకి వచ్చిన ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకు, దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిండు. దిగువ మధ్య తరగతి ఈ రోజు పద్మవిభూషణ్ గా ఎదిగిందంటే పద్మభూషణ్, పద్మవిభూషణ్ రెండు అవార్డులు అందుకున్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. దాదాపు 150కి పైగా చిత్రాల్లో నటించిండు. 150కి పైగా. వాస్తవంగా ఇప్పుడున్న హీరోలు అంటే ఇప్పుడున్న కొంతమంది హీరోలు 20 ఏళ్ళ కెరియర్, 23 ఏళ్ళ కెరియర్ తీసుకుంటే 21 సినిమాలు వేసిండు. వీళ్ళ సొంత తమ్ముడైన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 23 సంవత్సరాలు అవుతుంది అనుకుంటే 23, 24 అంతే, 25 ఈ టైప్. కానీ 36 ఏళ్ళ జీవితంలో, సినీ జీవితంలో కేవలం 150కి పైగా సినిమాలు తీసిండు. బ్రహ్మాండం. 570కి పైగా పాటల్లో తిని డాన్స్ చేసిండు. అంటే వాస్తవంగా కూడా ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు సినీ ఇండస్ట్రీని ఏలిండు అనే చెప్పుకోవాలి. ఏలిండు వాస్తవంగా కూడా. ఒక మధ్యలో తినే అప్పుడు ఆ రాజకీయ పరిణామాలు 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఒక 10 ఏళ్ళు గ్యాప్ ఇచ్చిండు సినిమాలకు. 10 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చిన అదే జనాదరణ సినిమాల్లో. అంటే బౌన్స్ బ్యాక్ అనేది అంతే గట్టి ఉంది, మళ్ళీ ఎక్కడ కూడా అరే చిరంజీవి గ్యాప్ ఇచ్చిండు, సినిమాలకు దూరమైన తీసుకురాలేదు ఎక్కడ కూడా. ఆ స్టైల్ కావచ్చు, ఆ గ్రేస్, తను వేసే స్టెప్స్ కావచ్చు. గతంలో 15 సంవత్సరాల కింద ఎట్లుండేనో, లాస్ట్ శంకర్ దాదా జిందాబాద్ సినిమాకి ఏ విధమైతే పర్ఫార్మెన్స్ ఇచ్చిండో, బ్యాక్ అయిన తర్వాత ఖైదీ 150 సినిమా కూడా అదే విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. జనాల్ని మళ్ళీ థియేటర్ కి రప్పించే ప్రయత్నం చేసిండు ఒక హీరో. అంటే వాస్తవంగా కూడా ఒక ఇంటికి పెద్ద తండ్రి ఎట్లా ఉంటాడో, సినీ ఇండస్ట్రీకి చిరంజీవి గారు ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడు ఈ మధ్యలో కూడా సినీ కార్మికులు ధర్నా చేశారు కదా, ధర్నా చేస్తే ముందుంది సమస్యలు పరిష్కరించాలని ముందడుగు చేసిండు. అంటే కార్మికుల సమస్యలు ఏంది, ప్రొడ్యూసర్ సమస్యలు ఏంది, అంటే ఇక్కడ ఎవరు నష్టపోకూడదు, మధ్యవర్తం మనం వహించి మాట్లాడదాం, ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి తను ముందు అడుగు తీసుకొని మాట్లాడు. ఇంకోటి, ఈరోజు మెగా కుటుంబం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈరోజు మెగా హీరోలది బృందం ఉంది. ఆ బృందానికి కారకుడే చిరంజీవి. చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు, రామ్ చరణ్ లేడు, వరుణ్ తేజ్ లేడు, సాయి ధరమ్ తేజ్ లేడు, వాళ్ళ నుంచి వచ్చిన ఎవరు లేరు. ఇంకా ఒక మాటలు అల్లు అర్జున్ కూడా లేడు వాస్తవంగా కూడా. అంటే ఒక మహావృక్షంగా ఎదిగిండు. చాలా మందికి ఇస్తున్న పరిస్థితి. సినీ కార్మికులకు కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి కావచ్చు, తనకు ఇన్స్పిరేషన్ గా మారిండు. ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని విధాలు హెల్ప్ అయ్యిండు. కానీ చిరంజీవి ఎన్ని విజయాలు సాధించినా, ఎన్నో సినిమాలు హిట్లు అయినాయి, పద్మవిభూషణ్ అవార్డులు వచ్చినాయి. కానీ తన వ్యక్తిగత జీవితంలో, వ్యక్తిగత కుటుంబంలో కొన్ని చిన్న విషయాల వల్ల కొంత డిస్టర్బ్ అయింది. కానీ ఎక్కడ మాత్రం చిరంజీవి ఒక ఎవర్ గ్రీన్ గానే ఉన్నాడు ఎప్పటికి కూడా. ప్రజారాజ్యం పార్టీ గురించి మాట్లాడుకుంటే, గతంలో ఎన్టీఆర్ 1998లో టీడీపీ స్థాపించి 9 నెలల్లోనే అటు అధికారంలోకి వచ్చిన వ్యక్తి మళ్ళీ మరో సినిమా హీరో, అంటే అప్పుడు జరిగిన పరిణామాలకు జనాలు నమ్మే పరిస్థితి లేదు. అంటే మళ్ళీ సినిమా హీరో పాలిటిక్స్కి వస్తే నమ్మచ్చా నమ్మరా అనే సమయంలో ప్రజారాజ్యం పెద్ద ఎత్తున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమం, ఇటు సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తను ప్రజారాజ్యం పార్టీ స్థాపించి తిరుపతిలో సభ పెడితే ఫస్ట్ టైం 18 సీట్లు వచ్చినాయి. ఎక్కడ రాని జనం, ఎక్కడ ఏ పార్టీ కూడా పార్టీని అనౌన్స్ ఆ సినిమా లెవెల్ అనౌన్స్ చేసింది పార్టీని. అయితే ఇంకోటి కూడా వాస్తవం పవన్, ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ సారి 18 సీట్లు వచ్చినా అప్పుడు బలమైన రాజశేఖర రెడ్డి కూడా ఉండే.
అయితే చాలా విమర్శ అంటే రెండు ఇటు సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతుంది, ఇటు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలి, పార్లమెంట్ ఉద్యమం జరుగుతుంది. ఆ సమయంలో పెట్టిన పార్టీ ప్రజారాజ్యం పార్టీ. అవును, అంటే ఆయన వచ్చిన టైం కరెక్ట్ లేదన్నట్లు అనిపిస్తా ఉంది. అప్పుడే ఉద్యమం స్టార్ట్ కావడం, రెండు రాష్ట్రాల తీవ్రమైన ఒత్తిడి మీద ఇక్కడున్న రాజకీయ నాయకులు రెండు రాష్ట్రాల్లో దాదాపు 10-20 ఏళ్ళ రాజకీయ నేపథ్యంతో దాంట్లో తేలిపోయిళ్ళు పండిపోయిళ్ళు వాళ్ళతో పోటీ పడి 18 సీట్లు తెచ్చుకున్నాడు. దాదాపు ఉన్న 295 నియోజకవర్గాల్లో కొత్తగా పెట్టిన పార్టీ పూర్తి స్థాయిలో పోటీ చేసింది. అంటే వాస్తవంగా కూడా చిరంజీవి అటు సినీ ఇండస్ట్రీలో పూర్తి ఫుల్ సక్సెస్ అయిపోయిండు. అంటే మనం ఇంకోటి మాట్లాడుకోవాలి. జిల్లాల రాజకీయాలకు వస్తారు, వెళ్ళిపోతారు, చాలా మంది ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. మన 2 తెలుగు రాష్ట్రాలకు సీఎం చేసిన వ్యక్తులు కూడా ఎక్కడ కూడా కనిపిస్తలేరు. కానీ చిరంజీవి పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయినా సరే, మధ్యలో పార్టీ పెట్టి విలీనం చేసి 10 ఏళ్ళు అయినా సరే, అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాలని రెండు ఏ ప్రభుత్వం ఏ పార్టీ అయినా సరే ఆ సభ పెట్టిందంటే దాంట్లో చిరంజీవి పక్కా ఉండాల్సిందనే స్టేజ్కి తీసుకెళ్ళిండు. కానీ మళ్ళీ చిరంజీవి మాత్రం కాంగ్రెస్ లో ఉన్నాడు. అవును, అయితే ఇంకోటి ఏంటంటే చిరంజీవి కేవలం కాంగ్రెస్ పార్టీ చేర్చుకున్నది కూడా ఎందుకంటే ఈయన యొక్క ఉన్న ఫ్యాన్ బేస్ కానీ అదంతా మనకు ఉపయోగపడుతుందా అని ఆనాడు విలీనం చేసుకున్న పరిస్థితి కూడా కనిపించింది. ఇప్పుడు 2 సార్లు బీజేపీ 3 సార్లు అధికారంలో ఉన్నది, 2 సార్లు చిరంజీవి గారిని పిలిచి చిరంజీవే తెలుగునాట హీరో అని బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్ర పార్టీకి చెందిన పెద్దలు మన ప్రధాని పదే మెచ్చుకుంటారు. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్టు ఆ సభలో ఖచ్చితంగా చిరంజీవి ఉండాల్సిందే, కలిసి పోవాల్సిందే. 2 రాష్ట్రాల సీఎంలు ఏ సీఎం వచ్చినా ఏ సీఎం పోయినా సరే, జగన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఇటు కేసీఆర్ కావచ్చు, ఖచ్చితంగా సీఎంని ఇటు చిరంజీవిని కలిసిన తర్వాత ఈ సినీ ఇండస్ట్రీ గురించి కావచ్చు, రాజకీయ పరిణామాల గురించి స్టిల్ ఇప్పటికీ చిరంజీవితో చర్చించే ఆ స్థాయి తీసుకొచ్చుకున్నాడు. అది ఒకటి వాస్తవంగా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ బేస్ ఉంది, నాకు ఫ్యాన్ బేస్ ప్రపంచ వ్యాప్తంగా ఉంది. స్వయం కృషి సినిమా 2వ సినిమా 3వ సినిమా రష్యాలో అనువాదించారు. అవును, రష్యన్లో. కానీ కొన్ని సినిమాలు అద్భుతం అబ్బా. పసివాడి ప్రాణం అని అప్పట్లో వచ్చింది, ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా సినిమా. తన మొదటి సినిమా 1977లో తను మొదటిగా సినిమాలో అరంగేట్రం చేసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మొదటి సినిమా ఏ విధంగా అయితే తను ఆ గ్రేస్ చూపెట్టిండో, ఇప్పుడు స్టిల్ ఈ రోజు వచ్చిన టీజర్ ఇందిరా గానీ, స్టాలిన్ గానీ చాలా అద్భుతమైన సినిమాలు ఉన్నాయి ఆయన కెరీర్లో. కాబట్టి ఇక్కడ తెలుగు సినీ ఇండస్ట్రీకి తన పేరులోనే ఉంది. చిరంజీవి అంటే చిత్రరంగానికి జీవం పోసిన వీరుడు అనే చెప్పుకోవాలి ఒక రకంగా. చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎంతో మంది నటులు ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు సక్సెస్ అయ్యారు, ఇటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా. సో ఇప్పటికీ వాళ్ళు ఎంత స్టార్ హీరోలైనా వాళ్ళు చెప్తారు అక్కడక్కడ స్టేజ్ల పైన ప్రోగ్రామ్స్ లో, మాకు ఇన్స్పిరేషన్ అన్నయ్య చిరంజీవి గారని చాలా మంది చెప్తారు. వాస్తవం. సో నిజంగా మా ఛానల్ నుంచి కూడా చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు.